అండి చల్లని సాయంత్రం వేళ వేడి వేడిగా ఇలా లెమన్ రైస్ చేసుకుందామా. చాలా సూపర్ టేస్టీగా క్విక్గా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే. చూడండి, లెమన్ రైస్తో పాటు ఇలా బజ్జీలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది కదా ఈ చల్లని చలికాలం. అందుకోసం ఇప్పుడు మనం మిక్సీ గిన్నె తీసుకొని లోకి 10-15 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి. నేను వేసుకుంటాను, మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇదంతా కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా కొద్దిగా పలుకులు ఉండేటట్టు పెట్టుకోవాలి. మెత్తగా అవసరం లేదు, ఇలా ఉంటే బాగుంటుంది. ఈ పక్కన పెట్టుకొని ఇందులో బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా పల్లీలు వేసుకోవాలి. ఇందులోకి మనం లెమన్ రైస్లోకి పల్లీలు వేసి చాలా బాగుంటాయి కదా, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులోకి ఇప్పుడు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఉద్దిపప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు శనగకాయ కింద ఇవి కలుపుకోవాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చులు తుంపి వేసుకోవాలి. వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం అంతా సిమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, సిమ్లోనే ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. బాగా సిమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసి ఈ ప్రాసెస్ ఉండగా 2 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని ఈ లెమన్ జ్యూస్ తీసుకోవాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా చూడండి. ఇందులోకి లెమన్ జ్యూస్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. లెమన్ వాడడం వల్ల విటమిన్ సి వస్తుంది, అందుకు లెమన్ జ్యూస్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2 సెకండ్లు అట్లా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అన్నం నేను కుక్కర్లో 2 విజిల్లు పెట్టించుకున్నాను. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ పోసి 2 విజిల్లు పెట్టింటే అన్నం చూడండి పొడిగా అయింది కదా. ఇది చల్లగా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్నది ఇప్పుడు కొద్దిగా తీసుకొని లెమన్ రైస్ది వేసుకోవాలి. వేసుకుంటూ కలుపుకోవాలి. గుజ్జుని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు అలా కలుపుకుంటే ఇలా కలుపుకోవాలి. మొత్తం అన్నం అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు కలుపుకుంటూ చూడండి ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఇలా మిక్స్ అయిపోయింది చూడండి. అన్నం పలుకులుగా రావాలంటే ఇలా కుక్కర్లో 2 విజిల్స్ వస్తే చాలు, త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, వేడి లెమన్ రైస్ అయిపోతుంది. టిఫిన్లోకైనా చేసుకోవచ్చు, లంచ్లోకైనా, నైట్ డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. పుల్లగా ఇలా బజ్జీలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చల్లని సాయంత్రం వేడిగా లెమన్ రైస్ బజ్జీలు తింటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.